వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్కు ముందు భారత జట్టుకు కీలకమైన సన్నాహక దశ ప్రారంభమైంది. వరల్డ్ కప్కు ముందు భారత్ దాదాపుగా 25 వన్డే మ్యాచ్లు ఆడనుండగా జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫాము, ఫిట్నెస్ పైన మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అందరి చూపు ఇప్పుడు టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ పైనే నిలిచింది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 3 వన్డేల సిరీస్లో భాగంగా ధర్మశాలలో తొలి మ్యాచ్ జరగనుండగా రోహిత్ ప్రదర్శన ఆసక్తికరంగా మారుతుంది. ఇటీవల ఐపీఎల్ సమయంలో ఫిట్నెస్ సమస్యతో ఇబ్బంది పడ్డ రోహిత్ పూర్తిగా కోలుకుని మళ్లీ మైదానంలోకి దిగుతున్నాడు. దీంతో అతన్ని ఫిట్నెస్, బ్యాటింగ్ ఫామ్ పైన అభిమానులు, సెలెక్టర్ల దృష్టి పెట్టారు. మరోవైపు గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరం అవడంతో బ్యాటింగ్ విభాగంలో రోహిత్ బాధ్యత మరింత పెరిగింది. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో భారత్ పరాజయం పాలవగా రోహిత్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ అతనికి ఎంతో కీలకంగా మారబోతుంది. 39 ఏళ్ల వయసులోనూ జట్టులో కీలక ఆటగాడిగా బాధ్యత వహిస్తూ వరల్డ్ కప్ వరకు తన ఫిట్నెస్ను కాపాడుకుంటూ పరుగులు చేయాల్సిన సవాల్ రోహిత్ ముందుంది. మరి హిట్ మ్యాన్ మళ్ళీ తన ఫామ్ను అందుకుంటాడా, వరల్డ్ కప్ ముందు ధైర్యం ఇచ్చే ఇన్నింగ్స్ ఆడతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. Taste the Daily.